Hi, hello. Welcome back to Vikas Teach Lab. Without any lag, let's go to concept. ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ షెడ్యూల్ అయితే వచ్చేసింది మనకి. మార్చ్ 16 నుంచి అయితే ఎగ్జామ్ స్టార్ట్ అవబోతున్నాయి. దానికి మనకి ఇంకా 16 డేస్ మాత్రమే ఉన్నాయి. ఆ 16 డేస్లో చాలామంది స్టూడెంట్స్ మేజర్గా 10 మిస్టేక్స్ అయితే చేస్తారు. దాంట్లో మీరు ఏ ఒకటి చేసినా కూడా మార్క్స్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, ఇది చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్. ఇది ఎగ్జామ్స్ దగ్గరికి వెళ్ళి కొలిది కూడా రీడింగ్ అవర్స్ అనేది ఎక్కువ పెంచుతారు, కానీ ఎప్పుడు అలా చేయకూడదు. మీ ఎగ్జామ్స్ దగ్గర పడి కొలిది కూడా రీడింగ్ అవర్స్ అనేది మనం డిక్రీజ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఇండైరెక్ట్గా ఉండాలి. ఓకే. సెకండ్ పాయింట్, ఇది కూడా స్టూడెంట్స్ చాలా మేజర్గా చేసే మిస్టేక్. ఇది లాంగ్వేజెస్ని ఎప్పుడు కూడా ఎక్కువ ప్రిపేర్ అవుతారు. లాంగ్వేజ్ ఎప్పుడు కూడా మనం తక్కువ ప్రిపేర్ అవ్వాలి, ఎక్కువ ప్రాక్టీస్ అవ్వాలి. దాంట్లో గ్రామర్స్ ఇలా ఉంటాయి, స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా వస్తాయి. ఇంగ్లీష్లో కానీ, హిందీలో కానీ, తెలుగులో కానీ దాన్ని మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల ఓవర్కమ్ చేసుకోవచ్చు. ఓకే. థర్డ్ పాయింట్ చూసుకుంటే మనం నైట్ టైం మనం స్లీపింగ్ అనేది బేగా పడుకోవాలి. మీరు మార్నింగ్ 4 లేచినా పర్లేదు, కానీ మన నైట్ టైం అయితే 10, మ్యాక్సిమం 10 లేదా 9:30 ఈ లోపు అయితే మనం పడుకోవాలి. ఓకే. మన ఫోర్త్ పాయింట్ ఏంటంటే, మీరు ఎప్పుడూ కూడా టాపర్స్తో అయితే కంపేర్ చేసుకోవద్దు. మీరు కంపేర్ చేసుకోవడం వల్ల ఆ కంపేర్ చేసుకునే ఆ టైంలో మీరు ఇంకో క్వశ్చన్ చదివితే ఇంకో క్వశ్చన్ వద్ది, అంతేకాని ఆ టైం ఎప్పుడూ కూడా వేస్ట్ చేయొద్దు. ఓకే. ఫిఫ్త్ పాయింట్, మన ఫిఫ్త్ పాయింట్కి వచ్చేసరికి ఏంటంటే, మీరు లాంగ్వేజెస్ని తక్కువ టైం ప్రిపేర్ అవ్వని ముందు పాయింట్ చెప్పాను. అలాగే మనం మ్యాథ్స్ మీద చాలామంది మ్యాథ్స్ అనేది భయంగా ఫీల్ అవుతారు, ఫియర్గా ఫీల్ అవుతారు. మ్యాథ్స్ అనేది మీకు ఇంకా ఈజీగా ప్రిపేర్ అవ్వాలనుకుంటే మనకి మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే నేను పెట్టాను, ఆ క్వశ్చన్ చూడండి. ఓకే. మనకి సిక్స్త్ పాయింట్ ఏంటంటే, మీరు ఎగ్జామ్ టైం ఇంకా ఉంది అని నెగ్లెక్ట్ చేయకూడదు. రేపు చదువుదాం అనుకుంటాం, ఆ రేపు అనేది ఎల్లుండి అవుద్ది, ఆ ఎల్లుండి అనేది ఎగ్జామ్ ముందు రోజు అవుద్ది. మీరు ఎగ్జామ్ ముందు రోజు చదివితే మీకు అలా తెలిసే ఉంటుంది, ఏమీ కూడా అర్థం కాదు. అలాగనేది బ్రెయిన్ కూడా ఎక్కువ స్ట్రెస్ తీసుకుని మనకి ఏమీ కూడా అర్థం ఇవ్వదు బ్రెయిన్. ఓకే. మనకి సెవెంత్ పాయింట్ ఏంటంటే, మీరు ఫోన్ అనేది ఈ 16 డేస్ కూడా పక్కన పెట్టండి. ఈ 16 డేస్ మీరు ఆ ఫోన్ జోలికి వెళ్ళకపోతే మీ మార్క్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఓకే. తర్వాత ఎయిత్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే, మీరు టైం టేబుల్, స్టడీయింగ్ అనే టైం టేబుల్ ఉండాలి. ఆ టైం టేబుల్ మీకు క్లియర్గా కావాలంటే మనకి డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. ఆ లింక్ మీద టచ్ చేస్తే మీకు టైం టేబుల్ వస్తుంది. అంటే ఎప్పుడు ఏం చదవాలి, మార్నింగ్ అవర్స్లో ఏం చదవాలి, ఈవినింగ్ అవర్స్లో ఏ సబ్జెక్ట్ చదవాలి, అన్నీ కూడా టైం టేబుల్ పెట్టాను. మన రెగ్యులర్ టైం టేబుల్ అయితే కావాలి. తర్వాత నైన్త్ పాయింట్ ఏంటంటే, మనం ప్రీవియస్ పేపర్స్ అనేది మనం డైలీ కూడా 1 పేపర్ అనేది ప్రిపేర్ అవ్వాలి. మీరు అనుకోవచ్చు ఏ పేపర్స్ ప్రిపేర్ అవ్వాలని. మనకి లాస్ట్ది అయితే పబ్లిక్ పేపర్, 2 ప్రీ ఫైనల్ పేపర్స్, అలాగే మనకి ఇంకా ఎస్సీఆర్టీ 3 మోడల్ పేపర్స్ అయితే రిలీజ్ చేసింది లాస్ట్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో. అవన్నీ కూడా డైలీ 1 సబ్జెక్ట్ 1 పేపర్ ప్రిపేర్ అవుతే మనకి మార్క్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే, ఎగ్జామ్ ముందు రోజు అనేది మీరు ఏ కొత్త కాన్సెప్ట్ అయితే టచ్ చేయవద్దు. మీరు పాత కాన్సెప్ట్ రివైజ్ చేసినా పర్లేదు, కానీ కొత్త కాన్సెప్ట్ టచ్ చేయడం వల్ల ఈ కొత్త కాన్సెప్ట్ మర్చిపోతారు, అలాగే పాత కాన్సెప్ట్ కూడా మర్చిపోతారు. మనకి మార్క్స్ అయితే డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. మీరు ఇంకా రివైజ్ చేసుకోండి పాతది సో మెనీ టైమ్స్. అలాగే మనం ఇంకా టైం మీరు ఎక్కువ ఉంటే ప్రాక్టీస్ ఎక్కువ చెయ్యండి. ఓకే. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.